హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో ఎడతెగని దాడులు కొనసాగుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే బీహార్ తరహా దాడులను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళ చూస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేవాళ్ళు అరాచక పాలన సైకో పాలన అంటూ రాష్ట్రంలో గవర్నర్ పాలనను కొనసాగించాలని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు రాష్ట్రంలో బీహార్ తరహా దాడులకు వైసీపీ పాల్పడుతుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు తీరా ప్రభుత్వం మారగానే ఇప్పుడు చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా పెద్ద ఎత్తున అంటే వైసీపీ సానుభూతి పరుల మీద ముఖ్యంగా వైఎస్ఆర్ విగ్రహాలు వైఎస్ఆర్ పేరు కనిపిస్తే చాలు పూనకాలు వచ్చినట్టు దాడులకు తెగబడుతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున అంటే కంప్లైంట్లు కూడా చేసే ప్రయత్నం చేసింది అటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి అలాగే రాష్ట్రపతికి కేంద్రం పెద్దలకు కూడా ఈమెయిల్స్ ద్వారా రకరకాల రూపాల్లో కంప్లైంట్లు చేస్తూ వచ్చారు అయినా కూడా ఈ దాడులు ఆగట్లేదు ఒకసారి ఎక్కడెక్కడ ఎలా దాడులు జరిగినాయో చూద్దాం ముఖ్యంగా కృష్ణా జిల్లా వేదికగా కొడాలి నాని వల్లభనేని వంశీమోహన్ ఇళ్ల మీద చేసిన దాడులు అయితే తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు ఇవి వైఎస్ఆర్ విగ్రహాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ బుల్డోజర్లు పెట్టి ట్రాక్టర్లకు కట్టి ఇట్లా ఈడ్చుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అనమాట అంటే వైఎస్ విగ్రహాలే కనిపించకుండా చేయడమే లక్ష్యంగా ఈ దాడులకు తెగబడుతున్నట్టు కనిపిస్తుంది ఇక వీటి సంగతి పక్కన పెడితే ఇక నిన్న కదిరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నూరు భాష ఇంటి మీద కొంతమంది దాడులు చేశారు ఇక ఇట్లా శిలాఫలకాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వీటిని సమర్థిస్తూ టీడీపీ నాయకులు మాట్లాడడం కూడా కొంత విడ్డూరంగా ఉంది కన్స్ట్రక్షన్ లోని నాణ్యత లేకుండా ఉండిపోయింది ఏదన్నా చేసేవా సో ఇలా అంటే జరుగుతున్న దాడులను కూడా అడ్డుకోకపోగా సమర్థించడం ఇదనమాట ఎప్పుడూ లేనిది అంటే రాజమండ్రి కాకినాడ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ తరహా దాడులేదని చెప్పి మార్గాని భరత్ ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు వ్యాఖ్యానించడం హైలైట్ అనమాట ఇక పోతే వల్లభనేని వంశీ ఇంటి మీద జరిగిన దాడులు ఒకసారి చూడండి లక్కీగా ఆయన లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డట్టయింది మొత్తం ఆయన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ చుట్టుముట్టు కొంతమంది అంటే అల్లరి ముక్కలు ఇట్లా చేరి ఇళ్ల మీద రాళ్ల దాడులు చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనమాట వీటిని కంట్రోల్ చేయకపోతే ఈ పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది రాష్ట్రాన్ని బీహార్లా మారుస్తారా అన్న వాదన కూడా వినిపిస్తుంది అనమాట ఇక గుడివాడలో ఏకంగా కొడాలి నాని నివాసం ఉన్న ఇంటి మీద టీడీపీ యువజన సంఘం అధ్యక్షుడు దర్శిత్ ఆధ్వర్యంలో నిన్న పెద్ద ఎత్తున ఇట్లా ఆందోళనకు దిగారనమాట ఒకవేళ టీడీపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే కూటమి కనుక అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని గతంలో ఆయన సవాల్ చేసినమాట ఆ సవాల్కు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్పి నిన్న ఇట్లా ఆయన ఇంటి ముందర ఆందోళనకు దిగారనమాట ఇట్లా ఒక్క చోటనే కాదు అటు వైసీపీ నాయకులు కనిపిస్తే కొట్టేసేలాగా ఈ తరహా దాడులు ఏందన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ నిజానికి వైసీపీ అరాచక పాలనను వద్దనుకున్నప్పుడే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని అనుకుంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకముందే కేవలం 3 రోజుల్లోనే ఈ తరహా దాడులేందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఇలాగైతే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడుంటుంది రాజ్యాంగానికి విలువ ఎక్కడన్న చర్చ కూడా జరుగుతుంది దీనికి ఖచ్చితంగా కూటమికి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారని అనుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం బాధ్యత వాళ్ళ మీద ఉంది సో ఒక పిలుపునిస్తే పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తే ఆగిపోయే దాడులు ఇవన్నీ సో వీటి వైపు కొంచెం దృష్టి సారించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ